గైస్ నేను ప్రాబ్లం చేశారు కదా, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మ్యానుఫ్యాక్చరింగ్లో కావచ్చు అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో కావచ్చు, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లక్ష్మి మ్యూట్లో పెట్టుకోండి. మ్యూట్లో పెట్టుకోండి. సో ఎవరికైనా డౌట్స్ ఉన్న వాళ్ళు మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఓకే. సో నిన్న చేసిన ప్రాబ్లమ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి మళ్ళీ. హలో సార్. చెప్పండి మళ్ళీ, వినపడుతుంది, చెప్పండి సార్. నమస్తే సార్. ఏం లేదు, నిన్న మామూలుగా ఇంత క్యాలిక్యులేట్ చేశారు కదా సార్, ఏంటి ట్యాక్స్ తర్వాత డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేశారు కదా, యాక్చువల్గా డిస్కౌంట్ తర్వాత ట్యాక్స్ కదా సార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా ఇచ్చినా ఏం కాదు, ఎలా ఇచ్చినా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అది. థ్యాంక్ యూ. ఓకే సార్. రిమైనింగ్ పర్సన్స్ ఎనీ డౌట్స్? బాజీ మెటీరియల్స్ వచ్చాయా నీకు? బాజీ గుంటూరు మెటీరియల్స్ వచ్చాయా? టుమారో ఉన్నావా నువ్వు? సగం సిలబస్ అయిపోతా ఉంది. నెక్స్ట్ కాదు, రేపు మనం మ్యాక్సిమం రేపటి నుంచి ఇంకా జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ రోజుతో అయిపోతుంది ఇంకా. తర్వాత సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్గా ఆ కంపెనీదే. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్ ఎండింగ్లో నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ప్రైస్ కూడా ఎంతనే చెప్తాను సర్టిఫికేట్కి. బట్ నెక్స్ట్ ఎవరైనా ఉంటే కన్నా నెక్స్ట్ మంత్ నుంచి ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి. అది 2 months డ్యూరేషన్ ఉంటుంది, మనకి 2 months డ్యూరేషన్ ఉంటుంది. టాలీ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ రెండు డిస్కస్ చేస్తాను. అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. మల్టీ కరెన్సీ. ఓకే. సో ఈ మల్టీ కరెన్సీ అంటే ఏంటంటే, మన దేశం అమౌంట్కి ఇతర దేశాల అమౌంట్కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా, $1 మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది. తర్వాత దుబాయ్, అక్కడ దిర్హమ్స్ దినారు ఉంటుంది. ఒక దినార్కి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుంది. ఓకే. సో దాని గురించి మనము క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. స్క్రీన్ కనబడుతుంది కదా గైస్ అందరికీ? ఓకే గైస్, సో ఇప్పుడు ఏంటంటే, మనం మల్టీ కరెన్సీ కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళ దేశం అమౌంట్కి మన దేశం అమౌంట్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది. సో ఆ అమౌంట్ ఎలా చూడాలి ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ అయిపోయిన తర్వాత, ఇంట్రెస్ట్ పోస్ట్ చేసిన తర్వాత, మనము వాళ్ళ అమౌంట్కి మన అమౌంట్కి ఆ సింబల్స్ ఇచ్చిన తర్వాత, అమౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ ప్రాబ్లంలో చూస్తాం. ఓకే. కంపెనీ నేమ్ ఏముందండి? యూనివర్సల్ కంప్యూటర్ నేమ్. ఓకే. ఆంధ్రప్రదేశ్. సో మ్యాక్సిమం ఇది ఎక్కడ యూజ్ చేయరు, బట్ ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సో మెయింటైన్ అకౌంట్స్ వేసి పెట్టండి. బిల్ వైజ్ అనే ఆప్షన్ నో పెట్టండి. తర్వాత మనకి ఈ మెయింటైన్ ఇన్వెంటరీ కంపల్సరీస్లో ఉండాలి, ఈ 2 ఆప్షన్స్. తర్వాత జిఎస్టీ నో పెట్టండి.
ఎంట్రీ చేసి సేవ్ చేయండి. ఓకే, తర్వాత క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ మనం లెడ్జెస్ క్రియేట్ చేద్దాం. ప్రాబ్లంలో మనకి లెడ్జెస్ ఏమున్నాయో చూడండి. ఫస్ట్ క్యాపిటల్ ఉంటుంది, సో క్యాపిటల్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్. తర్వాత నెక్స్ట్ ఏమున్నాయండి? బ్యాంక్ అయిపోయిన తర్వాత పర్చేజ్ అకౌంట్. తర్వాత సేల్స్ అకౌంట్. ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్సా, సండ్రీ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ క్రియేటర్స్. తర్వాత సేల్స్ అకౌంట్స్. తర్వాత దుబాయా కువైటా యూఎస్ కంప్యూటర్ సండ్రీ డెప్టార్స్. తర్వాత దుబాయ్ కంప్యూటర్ వాళ్ళ కంప్యూటర్ షాప్. ఇది కూడా సండ్రీ డెప్టార్స్ అవుతుంది. ఇంకా ఏమున్నాయి? ట్రావెలింగ్ ఎక్స్పెన్సా, చెక్ పే టు ఆస్ట్రేలియన్ కంప్యూటర్. అవసరం లేదు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. తర్వాత బ్యాంక్ ఛార్జెస్ ఆర్ సర్వీస్ ఛార్జెస్, సంథింగ్ ఏదో ఒకటి రాసుకోండి. సర్వీస్ చార్జెస్ సంథింగ్ ఏదో ఒకటి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ విధంగా లెడ్జెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. దాని కిందనే కరెన్సీ సింబల్ చూపిస్తూ ఉంది. ఈ కరెన్సీ సింబల్ని మనం సెలెక్ట్ చేసుకొని క్రియేట్లోకి వెళ్దాం. మీరు ఆ ప్రాబ్లం లాస్ట్కి రండి. ఆ ప్రాబ్లం లాస్ట్లో సింబల్స్ ఉన్నాయి, తర్వాత ఇండియా అమౌంట్ కూడా ఉంటుంది. ఫస్ట్ నేను డాలర్ సింబల్ ఇస్తున్నాను. సింబల్ ఇక్కడ ఇది వచ్చేసి ఫార్మల్ నేమ్ ఆస్ట్రేలియానా, డాలర్ కదా, ఆస్ట్రేలియన్ డాలర్. తర్వాత నెక్స్ట్ డిఎనా, ఇండియా అమౌంట్ అవసరం లేదు. డిఎన్ అంటే దినార్, కువైట్. తర్వాత డిహెచ్ఎస్ అంటే దిర్హమ్స్, దుబాయ్. ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఎప్పుడైతే ఈ కరెన్సీ సింబల్స్ క్రియేట్ చేస్తావో, వన్స్ బయటకు వచ్చిన తర్వాత కరెన్సీ సింబల్ కింద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని కొత్తగా ఒక అడిషనల్గా ఒక ఫీచర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది. కరెన్సీ సింబల్స్ క్రియేట్ చేస్తూనే ఆటోమేటిక్గా బయటికి. ఇప్పుడు నువ్వు ఏవైతే సింబల్స్ క్రియేట్ చేసి ఉంటావో అవన్నీ ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ చూడండి, ఇక్కడ మనం అమౌంట్ ఇవ్వాలి. $1 మన ఇండియా అమౌంట్ ఎంత ఉందండి? అక్కడ 54 రూపీసా? 54. డిహెచ్ఎస్కి 17 210. డిహెచ్ఎస్ 210. డిహెచ్ఎస్ బాగా చూడండి, మళ్ళీ మిస్టేక్. 210. డిహెచ్ఎస్కి పైన కింద పైన ఎత్తిపోతుంది దీంట్లో. తర్వాత డిఎన్కి దినార్కి 210. దీంట్లో మిస్టేక్ చేస్తే మళ్ళీ బ్యాక్ రాదు. ఓకేనా? సో ఈడ కాకుండా మీరు ఈ పదాలు ఇక్కడ వచ్చాయనుకో ఎత్తిపోతుంది ప్రాబ్లం. ఇది మళ్ళీ కరెక్షన్ చేయలేం ఎడ్యుకేషన్ వల్ల. ఈ ప్రాబ్లం వరకు సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఐటమ్స్లోకి వెళ్ళి ఒకే ఐటమ్ ఉంది కాబట్టి మనం ఒకే ఐటమ్ క్రియేట్ చేసుకున్నాం. యూనిట్లోకి వెళ్ళి నెంబర్స్ ఇస్తున్నాను. నెంబర్స్ తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోండి. స్టాక్ ఐటమ్. సో ఇక్కడ ఏంటి మనకి ఏముంది అక్కడ? స్టాక్ ఐటమ్ లెనోవోనా? యూనివర్సల్ లెనోవో P4 ల్యాప్టాప్స్. P4 ల్యాప్టాప్. అండర్ కేటగిరీ అవసరం లేదు, నెంబర్స్ ఇచ్చేసి సేవ్ చేయండి. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వద్దాం. ఓచర్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ F6 క్యాపిటల్. ఎంత పెట్టారండి? 75 lakhs. 75 lakhs. 75 lakhs. బ్యాంక్ డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా ఇవ్వడం జరిగింది క్యాపిటల్ అనేది. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏముందండి? ఎంట్రీ